ఏమానన్నా ఏమానన్నా పిచ్చిమండ. ప్రపంచంలో నీకంటే ఇంకా గొప్ప వాళ్ళు ఎవరున్నారే? ఎవ్వరు లేరు, ఎవరు లేరు. పిరికి వాళ్ళు నిన్ను సేవిస్తే ధైర్యవంతులు అవుతారు, మూర్ఖులు నిన్ను సేవిస్తే మహర్షులు అవుతారు, అజ్ఞానులు నిన్ను పూజిస్తే విజ్ఞానులు అవుతారు, పామర్లు నిన్ను ప్రేమిస్తే పండితులు అవుతారు. ఓ మందు, ఓ మందు, మందు మందు నీకు నీకు నా హృదయాన్ని ముక్కలు చేసి నువ్వు నేలపాలైపోయావా మందు? ఎంత పని జరిగింది మందు? నా చేతులతో నేనే నిన్ను మర్డర్ చేశాను మందు. నా పాపాలు నిష్కృత లేదు మందు. అయ్యో ఊరుకోండి సార్, పెద్దవారు మీరు ఏడవకూడదు. ఎలాంటి సమయంలోనే కాస్త ధైర్యంగా ఉండాలి. కష్టాలు తాగే వాళ్ళకి కాకుండా తాగని వాళ్ళకి వస్తాయా? తట్టుకోండి. నేను తట్టుకోలేను బాబు, తట్టుకోలేను. ఎంతో ప్రేమగా జాగ్రత్తగా షాపు దగ్గర నుండి సంటిముండని ఇంటికి ఎండ తగలకుండా తెచ్చి నేలపాలు చేశాను బాబు. నేను తట్టుకోలేను నాయనా. నేను తట్టుకోవాలంటే ఇంకో హాఫ్ కావాలి బాబు. హాఫ్ ఏంటి కర్మ, ఫుల్ కుడుతురుగాలండి. ముందు మీరు ఏడవడం మానండి. ఎలాంటి సమయంలోనే కాస్త హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా హ్యాపీ ఏమిటయ్యా హ్యాపీ? సీసా పగిలి మొక్కలు ఏడుస్తుంటే మీసాలు సర్దుకోమన్నాడట వెనకడికి ఎవడు. నా మందు నేలపాలైపోవడం నీకు సంతోషమా? నీకు సంతోషమా? లేదండి, నేను చెప్పేది వినండి. అసలు నేను ఎందుకు వచ్చానంటే మందు సంఘం అంతా కలిసి మీకు సన్మానం చేసి మందు మహాప్రపూర్ణ అని బిరుదు ఇవ్వాలని ఉత్సాహపడుతున్నారండి. ఎందుకు? ఎందుకంటారేమిటండి, అసలు మీరు ప్రతిరోజు ప్రతి నిమిషం క్రమం తప్పకుండా మందు కొడుతున్నారు కాబట్టి మీ గొప్పతనాన్ని లోకమంతా చాటి చెప్పేందుకు సాగునీరు కూడా వేయాలని చూస్తున్నారండి. నా గొప్పతనాన్ని ఇన్నాళ్ళకి ప్రపంచం గుర్తించిందన్నమాట. ముందు మీరు లేవండి, లేవండి, లేవండి చెప్తాను. చాలా సంతోషం బాబు. నీ పేరేమిటి? నా పేరు మోహన్ బాబు అండి. చాలా మంచివాణ్ణి, కాకపోతే ఇంకా పెళ్లి చేసుకోలేదండి. అవునండి, నాకు నచ్చిన పిల్ల దొరకలేదు. అందులోనూ నా కాబోయే మామగారు చాలా గొప్పవారై ఉండాలని కోరిక. మీరు అంటే నేను అంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం. ఏమిటి మా అమ్మాయిని? అవునండి, నాకు కాని కట్టం అక్కర్లేదు. నేను ఎల్డీసీగా ఉద్యోగం చేస్తున్నాను, 1200 రూపాయలు జీతం. చూడండి, మీ అమ్మాయిని పూల్లో పెట్టి చూసుకుంటాను. మీరు కాదనకూడదు, కాదంటే పేచీ పెట్టేస్తాను. నాకు తెలుసు మీరు కాదనరు. మీ మనసు సోడా కలిపిన విస్కీ లాంటిది. సరే అబ్బాయి, చూస్తుంటే మంచివాళ్లే, నాలా బుద్ధివంతులే ఉన్నావు. అమ్మాయిని కూడా ఒక్క మాట అడిగి. అక్కర్లేదు, ఆ మాటలను ఎప్పుడు అడిగేశాను. అంటే మీరు బ్రాందీ నీళ్ళలో కలిసిపోయారన్నమాట. గుడ్ 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 గుడ్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మరి నా సన్మానం బిరుదు? రేపే సన్మానం, రేపే బిరుదు. మందు మహాప్రపూర్ణ పానకాలు గారికి జై జై. ఎందుకే మరి ఇన్ని పూలు? జడబరువు. శోభనన్నాడు పూల జడ వేసి ఇన్ని పూలు ఎందుకు పెడతారో తెలుసా? ఎందుకు? భర్తను చూసి సిగ్గుతో తల మరీ ముందు కొంగిపోకుండా వెనక బరువు. సరిలే ఉండు, దిష్టి చుక్క పెడతాను.